మెరీనా బీచ్లో విషాదం చోటు చేసుకుంది. మెరీనా బీచ్లో తొక్కిసలాట జరిగి 5గురు మృతి చెందారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేసిన మెగా ఎయిర్ షోలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ షో చూడడానికి భారీగా జనం తరలివచ్చారు. తిరుగు ప్రయాణంలో బీచ్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఉక్కపోత ఎండవేడిమి తట్టుకోలేక సందర్శకుల తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. మరో 290 మందికి అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. చెన్నైలోని ఆసుపత్రులకు తరలించారు. మృతులు శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్ బాబు, దినేష్గా గుర్తించారు. మృతుల్లో తెలుగువారు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎయిర్ షోకు దాదాపు 15 లక్షల మంది హాజరైనట్లుగా అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి 15 కిలోమీటర్ల మేర జనం గుమిగూడారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేసిన మెగా ఎయిర్ షోకు చెన్నై మెరీనా బీచ్లో భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తిరిగి వెళ్తున్న క్రమంలో భారీగా రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో 5గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. బీచ్ రైల్వే స్టేషన్లో ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా ఉక్కపోత ఎండవేడిమి తట్టుకోలేక సందర్శకుల మధ్య తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. సందర్శకులు లక్షలాది మంది పోటెత్తారు. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా ఈ ఎండవేడిమి ఉక్కపోత తట్టుకోలేక సొమ్మసిల్లి ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది. మరొకరు గుండెపోటుతో కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాదాపు 230 మంది వరకు చెన్నై ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎయిర్ షోకు దాదాపు 15 లక్షల మంది పైగా సందర్శకులు హాజరైనట్టుగా అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ కొనసాగింది. అటు క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించేందుకు ఇబ్బంది కూడా ఏర్పడింది. చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలిరావడంతో మెరీనా బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెలచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. షో పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడం, ప్లాట్ఫామ్స్పై నిలబడేందుకు వీల్లేని పరిస్థితులంతో ఒక్కసారిగా ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తుంది. అన్నా స్క్వేర్లోని బస్ స్టాప్ కూడా సందర్శకులు పోటెత్తారు. మీరు చూస్తున్న దృశ్యాలు చెన్నై మెరీనా బీచ్కి సంబంధించిన దృశ్యాలు. అక్కడ ఆ మెగా ఎయిర్ షోకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరైన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. భారీగా జనం చెన్నై మెట్రోలో ఏ రకంగా జనం పోటెత్తారో ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, అలాగే అన్నా స్క్వేర్లోని బస్ స్టేషన్లో కూడా భారీగా ఒక్కసారిగా లక్షలాది మంది జనం, దాదాపు 15 లక్షల మంది జనం తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా వెళ్ళే ప్రయత్నం చేయడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి ఆ రైలు చూడొచ్చు. పెద్ద ఎత్తున జనం రైల్లోకి కిక్కిరిసి అసలు కుక్కినట్టుగా ఎంత జనం ఉన్నారో మనకు చూస్తే అర్థమవుతుంది. అంత జనం ఒకేసారి తిరుగు ప్రయాణానికి ఒకేసారి వెళ్ళడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఊపిరాడక చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎస్, ఒకసారి మీరు దృశ్యాలు చూడొచ్చు. మెరీనా బీచ్లో ఎండ వేడిమి తట్టుకోలేక గొడుగులు పట్టుకొని మరి లక్షలాది మంది జనం దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెరీనా బీచ్ మొత్తాన్ని ఆక్రమించారు. లక్షలాది మంది జనం. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత భారీగా జనం తరలి వచ్చారో. గొడుగులు పట్టుకొని మరి ఆ ఎయిర్ షో తిలకించేందుకు వచ్చారు. ఓవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోత, ఇవన్నీ కూడా తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఇండియన్ నేవీ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ విన్యాసాల నేపథ్యంలో భారీగా జనం అయితే తరలి వచ్చారు. ఈ షో జరుగుతున్నప్పటి దృశ్యాలు అప్పటి వరకు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు షోను చూస్తూ. ఓవైపు భారత నావికా దళం, మరోవైపు భారత వైమానిక దళం, ఈ రెండు కూడా అక్కడ విన్యాసాలు జనం తిలకిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతాయి. ఇది షో జరిగేటప్పుడు. ఇక షో ముగిసిన తర్వాత ఒక్కసారిగా పారాచూట్ దళాలు అక్కడ మనకు విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అయితే షో ముగిసిన తర్వాత ఒక్కసారిగా ఈ 15 లక్షల మంది అక్కడి నుంచి తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా రైల్వే స్టేషన్ చూడండి ఎంతలా కిక్కిరిసి అంటే మరి కుక్కి వాళ్ళని ఒక సంచిలో కుక్కినట్టుగా జనాలు మరి అలా వెళ్ళడంతో ఒక్కసారిగా భారీగా జనాలు ఒకేసారి ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. రైల్వే ప్లాట్ఫామ్పై ఇరువైపులా వేలాది మంది జనం
ఒకేసారి ఆల్రెడీ అక్కడ ఫుల్ అయి వస్తుంది ట్రైను, ఆ లోకల్ ట్రైన్ ఎంఆర్టీఎస్ అది లోకల్ ట్రైన్ కుక్కినట్టుగా ఆల్రెడీ ఫుల్గా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది జనసందోహం ఒక్కసారిగా మళ్ళీ ఆ ట్రైన్లోకి చొరబడంతో భారీగా జనం పోగవడంతో ఒక్కసారిగా ఊపిరాడని పరిస్థితి. సొమ్మసిల్లి పడిపోయారు. ఉక్కపోత, ఓవైపు ఉక్కపోత, మరోవైపు ఊపిరాడని పరిస్థితి, ఎండబెడిమి. దీంతో తొక్కిసలాట జరిగి 5గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీచ్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఈ 3 ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇంతటి దారుణ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా చెన్నైలో కలకలం రేగింది. మధ్యాహ్నం 1 గంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. ఓవైపు తొక్కిసలాట నేపథ్యంలో క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఇబ్బంది ఎదురైన పరిస్థితి. చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా ఇబ్బంది నెలకొంది. అంబులెన్స్లో ఒక్కసారిగా ట్రాఫిక్లో జామ్ అయిన దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా అంబులెన్స్లో గాయపడ్డ వారిని, క్షతగాత్రుల్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఏ రకంగా ఉందో చూడొచ్చు. అంబులెన్స్లు కూడా ఆ ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి. సో పెరీనా బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, అలాగే వెలచ్చేరి ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. ఎస్, మీరు చూస్తున్నారు, ఇది వెలచ్చేరి ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్, మరోవైపు మెట్రో, ఇది వెలచ్చేరి మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్ ఎంఆర్టీఎస్ అంటారు దీన్ని. తర్వాత ఒక్కసారిగా లైట్ హౌస్ మెట్రో స్టేషన్, ఈ 2 ప్రాంతాల్లో కూడా భారీగా జనం తిరిగి వెళ్లేందుకు అక్కడ చేరుకోవడంతో పూర్తిగా కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా వేలాది మంది స్టేషన్లకు రావడంతో ప్లాట్ఫామ్స్పై నిలబడేందుకు కూడా వీల్లేని పరిస్థితి ఉంది. అక్కడ అన్నా స్క్వేర్లోని బస్ స్టాప్లో కూడా సందర్శకులు అదే రకంగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఒక్కసారిగా ఊపిరాడక జనం ఆ తొక్కిసలాటలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 230 మందిని చెన్నైలోని 3 ప్రధాన ఆసుపత్రులకు తరలించారు. ఇక మృతుల్లో శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్ బాబు, దినేష్గా పోలీసులు గుర్తించారు. దాదాపు 15 లక్షల మందికి పైగా ఈ ఎయిర్ షోకు హాజరైనట్టుగా తెలుస్తోంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.